ఈ మధ్య జరిగిన ఐదుగురు రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిన తర్వాత పశ్చిమ బెంగాల్లో అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణనే అని టార్గెట్ తెలంగాణనే అని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వచ్చి మోదీ గారు ఇక్కడ రాజకీయం చేసిపోయాడు. దాని ఫౌండేషన్ కూడా వేసడానికి చాలా ప్రయత్నం చేశారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు 5 రాష్ట్రాలు అంటే ఇప్పుడు 5 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం. ఈ 5 రాష్ట్రాలలో ఎలక్షన్లు ఎలా జరిగినాయో మనం అందరం అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఏ విధంగా జరిగినాయంటే పశ్చిమ బెంగాల్ అయితే మొత్తం మోసపూరితంగా జరిగినాయి. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఎట్లా జరిగినాయి అని చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో ఏ రాజకీయం చేసిండు, ఏ విధంగా రాజకీయం చేసి అభివృద్ధి పొందాలని ప్రయత్నం చేసిండు మోదీ గారు. చేసింది రాజకీయమే, అభివృద్ధి కార్యక్రమం దాదాపు ఏది లేదు. ఏదో ఓపెనింగ్ అనేది వచ్చారు, అది ఓపెనింగ్ ఎంతవరకు చేశారనేది హాస్పిటల్ ఓపెనింగ్ చేశారు. ఫస్ట్ మనం ఒక్కొక్క రాష్ట్రం తీసుకుందాం. ఇప్పుడు 5 రాష్ట్రాలలో బీజేపీకి 3, కాంగ్రెస్కి 1, టీవీకే విజయ్ గారికి తమిళనాడు ఇట్లా వచ్చినాయి. అయితే మనం ముందు నుంచి అనుకున్నట్టే కేరళ కాంగ్రెస్ కూటమి వస్తుంది అనుకున్నా, కాంగ్రెస్ కూటమి వచ్చేసింది. అదే పశ్చిమ బెంగాల్లో బీజేపీ వచ్చింది, అస్సాంలో బీజేపీ వచ్చింది, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి వచ్చింది, అంటే ఎన్డీఏ కూటమి వచ్చింది. ఇక్కడ అస్సాం తీసుకుంటే మనం అసలు వీళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరు, బీజేపీ ఇప్పుడు ఉన్న సీఎంలు దాదాపు ఎవరు బీజేపీ నుంచి రాదు, కట్టర్ బీజేపీ అనేది కాదు. వీళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సీఎంగా చేశారు. ఇప్పుడు అస్సాం ఉంది, అస్సాం ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెట్టి ఒక కేసు పెడతామని బెదిరించేసి ఆయనను ఈడీ అని సిబిఐ అని బెదిరించి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేర్చుకొని అతనికి ఆల్రెడీ సీఎం కాబట్టి మళ్ళీ సీఎంగా అవకాశం ఇచ్చి చేశారు. ఆయన బీజేపీ కాదు, కట్టర్ బీజేపీ కాదు. ఇక పశ్చిమ బెంగాల్కి వస్తే మనం బెంగాల్లో సువేందు అధికారి అనే వ్యక్తి, ఈయన ఫస్ట్ టీఎంసీలనే ఉండే. ఎవరు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా వండుకుంటూ తను అన్నీ తనే అయి చేసేవాడు వెనుక ఉండి, ఒక సీఎం స్థాయిలో వ్యక్తి అన్నట్టు. ఇతన్ని లెంగ తీసుకుంటే మన బీజేపీకి బాగా ఉపయోగపడతాడని 2020లో ఇతని పైన ఇతని దగ్గర ఒక మనిషిని తోలిచ్చారు ఒక డీల్ కోసం అని. అతను ఏం చెప్పాడంటే 1 లక్షల కోట్ల కాంట్రాక్ట్ ఉన్నది, అది మీరు మాకు ఇప్పించేది ఉంటే దానివల్ల మీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్పారు. చెప్పడం వల్ల తను కూడా కొంచెం ఆశపడి ఏం చేసిందంటే అధికారి చాలా ట్రాక్లో పడితే ఏం చేసింది, దానికి దొరకబట్టి ఇచ్చేసి దాని మీద కేసు వేశారు. వారి మీద కేసు వేసి నువ్వు బీజేపీలోకి వస్తావా లేదంటే కేసు పెట్టమంటావా అని అనడం వల్ల ఏంటంటే ఇది బీజేపీలోకి పోవడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బీజేపీలోకి చేరడం వల్ల ఈయన ఏంటంటే దాదాపు టోటల్ ఈయనే కాబట్టి, మమతా బెనర్జీకి టోటల్ ఈయనే కాబట్టి ప్రతి నియోజకవర్గం ఈయన టచ్ ఉంటుంది కాబట్టి ఈయన డ్రాప్ చేసి పట్టుకొని బీజేపీలో కలిపి నువ్వు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పి మమతా బెనర్జీ పైన కూడా ఇతను నిలబెట్టి గెలిపించారు. మమతా బెనర్జీ ఈయన ఓడిపోయింది అంటే మమతా బెనర్జీ పార్టీలోనే తను పనిచేశాడు. ఇప్పుడు ఈయన కూడా కట్టర్ బీజేపీ కాదు, టీఎంసీ నుంచి వచ్చినోడే. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతిగా ట్రాక్ చేసుకుంటూ గవర్నమెంట్లు ఫామ్ చేసుకుంటూ వచ్చి 21 రాష్ట్రాలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. అదేవిధంగా సౌత్ ఇండియన్లు కూడా అడుగుపెట్టాలని పశ్చిమ బెంగాల్ ఈజ్ అవుట్, తెలంగాణ నెక్స్ట్ అని నినాదంతో వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే 8+8 అంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. వీళ్ళు చెప్పారు ఒకరికొకరు పొంతన లేకుండా చెప్పారు అన్నట్టు. ఒకరు 6,000 కోట్లని, ఒకరు 7,500 కోట్లని, ఒకరు 8,000 కోట్లని, ఒకరు 9,400 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నారని ప్రారంభోత్సవానికి వస్తున్నాడు మోదీ గారు అని చెప్పారు. అది ప్రారంభోత్సవం చేయడమే మట్టికే ఉంటుంది, ఆ తర్వాత ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఎంత పనులు జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు, అభివృద్ధి కాదు, రాజకీయం జరిగింది ఇక్కడ తెలంగాణలో. ఎలా రాజకీయం జరిగింది, ఇతను వస్తూ ఏం చేశారంటే రాజకీయానికి వచ్చాడు కదా, తెలంగాణలో బలోపేతం చేసుకోవడానికి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి ఈయన రాగానే ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కలిశారు, ఆ తర్వాత ఆ హాస్పిటల్ ఓపెనింగ్ చేశారు, ఆ తర్వాత సభకు వచ్చాడు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ మధ్యన చేశాడు.
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చిందంటే, ఇది అలయన్స్ లో ఉన్నా ఉన్నది ఇతనికి ఉన్న ఫాలోవర్స్ కానీ వాళ్ళకున్న ఫ్యాన్స్ కానీ వాళ్ళ వల్ల కొంత పార్టీకి లాభం జరుగుతుందని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక గంట 10 నిమిషాల నుంచి గంట 1:30 వరకు పవన్ కళ్యాణ్తో మాట్లాడాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో ఒక అర్ధగంట నుంచి గంట వరకు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశారంటే, తెలుగుదేశం క్యాడర్ అనేది మన తెలంగాణలో ఇంకా ఉంది కాబట్టి దాని క్యాడర్ను వాళ్ళ కలుపుకోవడమా లేకపోతే కలిసిపోయి చేసుకోవడమా అనే ఉద్దేశంతో ఇది కూడా పార్టీ బలోపేతం చేయడంలో అదొక వింగు. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఒక దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఒక 2 గంటలు 3 గంటలు సాధారణమైన వ్యక్తులతో మాట్లాడడం అంటే మనకు ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు సీఎం అనేది ఇక్కడ కాదు, చంద్రబాబు నాయుడు సీఎం అనేది ఆంధ్రలో, మన దగ్గర కాదు కాబట్టి ఇక్కడ సాధారణ వ్యక్తి అవుతాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కాదు కదా చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అనేది అక్కడ. సాధారణమైన వ్యక్తుల కోసం ఇంత టైం కేటాయించడం వల్ల ఇంత భారతదేశానికి నష్టం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే ఒక ముందు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మనకు 5 నుంచి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. అసలు వాళ్ళకు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చారు. అది కలిసిన తర్వాత ఒక హాస్పిటల్ ఓపెనింగ్ అని పోయారు. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ పోవడం ఏంది, ప్రధానమంత్రి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఒక చిన్న హాస్పిటల్, అది కూడా అది ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం అనేది సభలో వచ్చినంటే ప్రోటోకాల్ ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి అడగాలని వచ్చిండు. ఎందుకంటే అది రావాలి, ప్రోటోకాల్ ప్రకారం కూడా సీఎం రావాలి, పిఎం వస్తున్నట్టు కూడా సీఎం రావాలి. ఇంతకుముందు ఉన్న ఈ సాంప్రదాయాన్ని అంతా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తొంగలో ఎక్కారు. ఎన్నడూ కూడా పిఎంని కలవడానికి ఎన్నడూ కూడా మన కేసీఆర్ గారు వెళ్ళలేదు, కనీసం వాళ్ళ ప్రతినిధులు కూడా పంపలేదు. కానీ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసమని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒక మాట అన్నాడు, మాట్లాడుతూ నేను రాజకీయం చేయడానికి రాలేదు, కేవలం అభివృద్ధి పనుల గురించి వచ్చాను. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మీరు సీఎంగా పనిచేశారు కదా గుజరాత్లో, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు మీకు ఎలా హెల్ప్ చేశారో మీరు మాకు అలాగే హెల్ప్ చేస్తే మాది తెలంగాణను కూడా గుజరాత్ మోడల్గా తీసుకెళ్తాము అని అడిగాడు. దానికి సమాధానం ఏం చెప్పాడంటే, మోదీ గారు మీ మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు నాకు ఇచ్చింది నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ అది నేను మీకు ఇస్తే అది మీకు 50% కూడా కాదు. మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు సీఎం ఉన్నప్పుడు అప్పుడు డాలర్ విలువ దాదాపు 30 నుంచి 40 ఉండేది, ఇప్పుడు డాలర్ విలువ దాదాపు 100కు దాటుతుంది, 100 వరకు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే మీరు చెప్పినట్టు ఇది 50% కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు మా రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు, తను అడిగిన దానికి మీరు ఏ సమాధానం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది. ఇక్కడ చాలా చమత్కరంగా ఏం చెప్పాడంటే ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు, మీరు నాతో కలిసి రండి, మీరు మన జతగట్టండి, మీకేంటిదో నేను చూస్తాను, మీ అభివృద్ధి ఏంటిదో నేను చూస్తాను అన్నాడు. అంతేగాని అభివృద్ధికి ఇస్తానని నేను లేదు. దీని ద్వారా ఏమైందంటే ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు బీజేపీలో కలుస్తాడు అన్న దానికి ఇది ఒక ఐజీఎం పోసి నిజంగానే కలుస్తాడు, వాళ్ళతో నిజంగానే పోతారని కొన్ని వైరల్ అవుతున్నాయి. అంతే ఇది కాకుండా పిఎం గారు ఇంకొక మాట అన్నాడు, కాంగ్రెస్ ఎంఎంసీ అయింది అంటే, ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ అట అతను పెట్టిన పేరు. అంటే ఇప్పుడు నేను ఇది రాజకీయం చేయాలనే చెప్పిన మోదీ గారు ఇప్పుడు చేసిందంతా ఇక్కడ ఏంటిది రాజకీయం కాకపోతే, అంత టైం వేస్ట్ చేసి ఒక పవన్ కళ్యాణ్ గారు కలవడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కలవడము, ఈ హాస్పిటల్స్ ఓపెనింగ్ చేయడము, తన స్థాయికి కిందికి వచ్చేసి ఒక హాస్పిటల్ను ఓపెనింగ్ చేస్తున్నట్టు ఏదో ఆశ ఉంటేనే కదా అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళకు ఏమో చేస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఎట్లాగో ఇప్పుడు పార్టీని బిల్డప్ చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, దానికి హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, స్కూల్స్ వాటినింటిని ఆర్గనైజేషన్ చేసి డబ్బు
వసూలు చేయాలి. దానికి ఇది ఒక నాంది. ఈ విధంగా చిన్న మన మోడీ గారు వచ్చేసి రాజకీయమే చేసిపోయిండు కానీ అభివృద్ధికి మాత్రం ఎలాంటి రూపాయి కూడా ఇవ్వలేదు. శంకుస్థాపన చేసిపోయారు. అవి కేవలం ఉష విగ్రహాలు లెక్క ఒకటి ఉంటాయి అంతే. అవి తిని ఎన్ని లక్షల కోట్లైనా కానీ, వేల కోట్లైనా కానీ, కాకపోతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి ఇస్తున్నానని మీరు ఇంతవరకు చెప్పలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు చేశారు కావచ్చు. అది ఎంతో 9,400 కోట్లని చెప్తున్నారు. అది అది అయినాడు చూసేది. ఇప్పటి వరకు విభజన హామీలే నెరవేరలేదు. ఈ హామీ ఎక్కడ నెరవేరుతుందని అని అనుకుంటారు తెలంగాణ ప్రజలు. కేవలం మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే, రాజకీయం చేయడానికి మాత్రమే వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రాలేదు అని నేను అనుకుంటున్నా. ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం మీరు చేసినట్టు ఏముంది? ఈ 8+8 వీళ్ళు ఏమడిగారు? 8+8 అంటే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. కనీసం వాళ్ళ నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించన్నా అడిగారా? ఇక్కడ ఏం చెప్పలేదు. ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఏ ఎంపీ మాట్లాడలేదు బీజేపీ ఎంపీ. ఈ విధంగా రాజకీయం చేయడానికే వచ్చాడు అని ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.